వెల్కమ్ టు శైలాస్ కిచెన్. నేను మీ శ్రీదేవి. ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మనందరం కలిసి 1 year అయిపోతుంది. శైలజ్ గారు అడుగుతున్నారు కొత్త ప్రోడక్ట్ ఏం చేయలేదా శ్రీదేవి అని చెప్పి. మనం ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసామండి. అది 3 months అవుతుంది. ఫస్ట్ మీకు అసలు ఆ రెసిపీ ఏంటి, అది ఎందుకు తీసుకోవాలి అని చెప్తాను. అండ్ ఈ రెసిపీ అయితే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తీసుకోవచ్చండి. సో ఎందుకు తీసుకోవాలి ఏంటి అనేది వీడియోని మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే తెలిసిపోతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ అండి. ఏంటంటే నేను శ్రీదేవిని 1 month నుంచి అడుగుతున్నాను. అసలు ప్రొడక్ట్ సంగతి పక్కకు పెట్టండి, నాకు అసలు హెల్దీ రెసిపీ కావాలి. ఎందుకంటే గ్రీన్ టీ చేసాము, ఎంత మంచి కామెంట్స్ అసలు. సో తర్వాత అంతకుముందు అన్ని ప్రొడక్ట్స్ గురించి ఒకసారి ఇంట్రడక్షన్ చేసినాము. సో అంత పాజిటివ్ రిజల్ట్ వస్తుంటే పాజిటివిటీతో ముందుకెళ్ళటం బాగుంటుంది. సో పాజిటివిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే శ్రీదేవి. అందుకని చెప్పి నేను శ్రీదేవిని అడిగిన. పాజిటివిటీ మీరందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. గ్రీన్ టీని అయితే మీరందరూ చాలా బాగా సక్సెస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ రెసిపీ చెప్పేసేయండి శ్రీదేవి. ఫస్ట్ మనం మల్టీ మిల్లెట్ స్ప్రౌటెడ్ రాగి జావ పౌడర్ తీసుకుందామండి. అండ్ దానికి ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక 2 glasses వాటర్ తీసుకుందాము. నాకు ఎంత ప్రశాంతంగా ఉందో శ్రీదేవి మాట్లాడుతుంటే. నా డ్యూటీ షీ టుక్ ఇట్. హాట్ సీట్ ఇవ్వాలి శ్రీదేవిది. అంటే గ్లాస్కి 3/4 తీసుకోవాలి వాటర్. 2 గ్లాసులు కాబట్టి మనం 2 3/4. జాగ్రత్తగా చూడండి. ఇదిగోండి 3/4 గ్లాసు, 1/4 మనము ఉంచాము ఒకదానికి, అది సీక్రెట్. సో ఇప్పుడు ఈ మిల్లెట్ పౌడర్ని మనం ఫస్ట్ ఉండలు లేకుండా ఒక బౌల్లో మిక్స్ చేసుకుందామండి. గ్లాస్కి ఎన్ని స్పూన్స్? 1 glass ఇక్కడే 2 tablespoons. 2 3 4. ఇప్పుడు దీన్ని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. ½ గ్లాస్ వాటర్ అంతేనా? అందులో ½ గ్లాస్, ఇందులో ½ గ్లాస్ కదా. నేను బాగా క్యాచ్ చేశాను. పోసేనా? ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి. సో ఇక్కడ మనం వాటర్ బాయిల్ చేస్తున్నాం కదా, వాటర్ మనకి మరుగుతున్నప్పుడు మనకి ఆ బుడగలు అవి వస్తుంటాయి కాబట్టి, సో అది ఉడికిన తర్వాత వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి. మనం కొంచెం వాటర్ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అండి. కొంచెం జారుగా కలుపుకుంటే బెటర్. ఏమో అంటారు కదా, ఒక మంచి పని చేస్తున్నప్పుడు ఉడత సాయం చేయాలంట. అప్పుడు చరిత్రలో నిలిచిపోతామంట. శ్రీదేవి ఈజ్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్ అండి, నిజంగా శ్రీదేవి. అది బిజినెస్ పరం కింద చూసేవాళ్ళు కొంతమంది ఉంటే గనక, అరే ట్రాక్ తప్పుతున్న మన ఈటింగ్ హ్యాబిట్స్ని, మన హెల్త్ని, మన లైఫ్ స్టైల్ని ట్రాక్లోకి తీసుకొచ్చే వాళ్ళు నా దృష్టిలో గొప్ప పని చేస్తున్నట్టే. షీఈస్ డూయింగ్ దట్. సో ఉండలు లేకుండా ఇలా మిక్స్ చేసుకోవాలండి. చూసారా, ఇలా పల్చగా ఉంటే బాగుంటుంది. దోశ పిండి టెక్స్చర్ వచ్చిందండి. మనం దోశలు వేసుకుంటాం కదా, కొంచెం నీళ్ళు కలుపుతాం కదా, సేమ్ టెక్స్చర్ అంతేనా? అంతే. ఎస్, ఆల్రెడీ మనకి లైట్గా బబుల్స్ వస్తున్నాయి కదా, ఇంకొంచెం బబుల్స్ వస్తే బాగుంటుందండి. అండ్ అసలు ఈ రెసిపీని మనం ఎలా చేసాము, అసలు ఎందుకు చేసామో తెలుసుకుందాము. మీ అందరికి తెలుసు నాది స్కిన్ అండ్ హెయిర్ కేర్ అని చెప్పి. సో సడన్ గా అందరు అడుగుతున్నారు, ఏంటి శ్రీదేవి స్కిన్ అండ్ హెయిర్ కేర్, మాకు కొత్త ప్రొడక్ట్స్ తీసుకొస్తావు అనుకుంటే మళ్ళీ సడన్ గా హెల్త్ వైపు ఎందుకు వెళ్తున్నావు అని. సో మనం ఫస్ట్ అందంగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలండి. సో ఆరోగ్యంగా ఉంటేనే మనం ఓపిక్గా ఉంటాము. ఏదైనా చెయ్యాలి అంటే మనకి అవకాశం అనేది ఉంటుంది. సో మీ అందరికి తెలిసిందే, నేను చాలా హెల్త్ పరంగా స్ట్రగుల్ అయ్యాను కాబట్టి మీరందరూ అలా అవ్వకూడదు, హెల్తీగా ఉండాలి అని చెప్పి. సో ఈ రెసిపీ మనందరికీ తెలిసిందే అండి. మన గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి వాళ్ళందరూ ఫాలో అవుతున్నారు. కానీ ఈ జనరేషన్లో అందరికీ గ్యాప్ వచ్చేసింది. కొత్తగా ఏంటంటే పిల్లలు పొద్దునే లేవగానే ఒక గ్లాస్ పాలు లేదా ఒక గ్లాస్ ఇట్లా ఇచ్చేస్తూ ఉంటారు. బట్ వాటిల్లో ఏంటంటే ఫ్లేవర్స్ ఎక్కువ ఉంటాయి, కలర్స్ ఉంటాయి. సో పిల్లలకి మంచిది కాదు, అండ్ పెద్దవాళ్ళకి కూడా మంచిది కాదు. అండ్ మనకి పాలు తీసుకుందామా పిల్లలకి బలంగా ఉండాలి అని అనుకుంటే డైరెక్ట్ గా మనకి ప్యాకెట్ మిల్క్ వస్తున్నాయి, అది ఎంతవరకు కరెక్టో మనం చెప్పలేమన్నమాట. సో దాని గురించి ఈ రెసిపీని మనం లాంచ్ చేసామండి. ఇది 14 ingredients తో చేసింది. సో దీంట్లో రాగులు, సజ్జలు, జొన్నలు, ఉలవలు, పెసలు, మినుములు, గోధుమలు, సాబుదానా, పిస్తా, కాజు, బాదము, ఫ్లాక్ సీడ్స్, ఇలా ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే మెయిన్ అసలు ఫస్ట్ మీ బోన్స్ ని స్ట్రాంగ్ చేయడానికి. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా వీక్ గా ఉండి వాళ్ళకు ఓపిక లేకుండా, చిన్నపిల్లలు బ్యాగ్ మోయాలంటే కష్టం, పెద్దవాళ్ళు ఇంట్లో పని చేసుకోవాలంటే కష్టం. సో ఇలా అందరికి స్ట్రాంగ్ గా ఉండడం కోసమే నా ప్రయత్నం అండి. సో మనకైతే వాటర్ చూసారా బబుల్స్ వచ్చేసినాయి. ఇప్పుడు దీన్ని ఒకసారి ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్నాము. ఇలా మిక్స్ చేసుకోండి. స్టవ్ సిమ్లో పెట్టి మెల్లగా వేసుకోండి. లాస్ట్కి ఏమన్నా కొంచెం
కొంచెం సేపు అయితే ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలండి. సో మళ్ళీ తొందరగా కొంచెం వాటర్ పైన బోన్స్లో పెరుగుదల కోసం, బోన్స్ బలహీనం పడకుండా ఉండటం కోసం, బోన్స్ బలంగా మారటం కోసం బొక్కలు. సో ఇవన్నీ అన్నమాట. మీకు తెలుసు పిల్లల దగ్గర మొదలు పెడితే క్షీణత అనేదండి ఏ ఏజ్ నుంచి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది ఇవాళ రేపు పొల్యూషన్ ప్రపంచంలో మనం చెప్పలేము, తెలియదు. సో ఫస్ట్ నుంచి మనం కేర్ఫుల్గా ఉంటే చేతులు కాలేక ఆకులు పట్టుకునే అవసరం ఉండదు. అవునవును. సో మీరు ఒకసారి ఆలోచించండి, మనము పాల మీద ఎంత ఖర్చు పెడుతున్నాము, దాంట్లో కలిపే డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ మీద ఎంత ఖర్చు పెడుతున్నాము. సరే ఖర్చు సంగతి పక్కకు పెట్టండి, పిల్లలకి ఏమి ఇస్తున్నాం దానివల్ల, కానీ దీనివల్ల ఏమి ఇస్తున్నాం అనేది చరకుడు దగ్గర నుంచి చెప్తానే ఉన్నారు. ఆయుర్వేద స్టార్టింగ్ నుంచి కూడా చరకుడు, సంహితుడు వీళ్ళందరి దగ్గర నుంచి చెప్తూనే ఉన్నారు. మళ్ళా నిన్న మొన్నటి దాకా మన న్యాచురోపతి గురించి మాట్లాడే ప్రతి ఒక్క గురువు చెప్పేది మిల్లెట్స్. ఎస్, మిల్లెట్స్. సో ఈ రాగులు, సజ్జలు వీటన్నిటిలో ఏంటంటే కాల్షియం ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది. సో ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ ఉమెన్ వాళ్ళు తీసుకుంటే తనకి అండ్ లోపల ఉన్న బిడ్డకి మంచిది. అండ్ డెలివరీ అయిన తర్వాతే తీసుకోవడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఆ టైంలో ఉండే వీక్నెస్ అనేది రెడ్యూస్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మందికి ఒక అపోహ ఉంది, షుగర్ పేషెంట్స్ అండి, షుగర్ పేషెంట్స్ తీసుకోవచ్చా అని అడుగుతున్నారండి. సో చాలా మంచిదండి షుగర్ పేషెంట్స్, వాళ్ళకి షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేయడానికి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఇది తీసుకుంటే బరువు పెరుగుతారా, వెయిట్ గెయిన్ అవుతారా అని అనుకుంటారు. మనకి వెయిట్ని మెయింటైన్లో ఉంచుతుంది, అంటే బరువుని నియంత్రించడంలోనే హెల్ప్ అవుతుంది. కానీ తీసుకోగానే లావ్ అయిపోవడం లేదా బక్కగా అయిపోవడం అయితే ఉండదు. థైరాయిడ్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చా? ఎస్, దీంట్లో డయాబెటీస్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చా? అవును, తీసుకోవచ్చు. దీంట్లో ఓన్లీ రాగులు మాత్రమే కాదు, మిగతా అన్ని ఉన్నాయి కాబట్టి కంపల్సరీ తీసుకోవచ్చు అండి. సో 2 times తీసుకున్న వాళ్ళకి ఇంకా చాలా మంచిది. రోజు పొద్దునే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒకసారి, స్కూల్ నుంచి రాగానే ఒకసారి ఇచ్చారనుకోండి, నిజంగా మీరు, నేను యాక్చువల్గా పిల్లలకి నచ్చుతుందా లేదా అని అనుకున్నానండి. సో పేరెంట్స్ అయితే పిల్లలకి నచ్చింది అని స్టార్టింగ్ 400 grams పెట్టాను మేడం. కానీ 400 grams ఎవరు తీసుకోవట్లేదు. 800 grams, 1600 grams, 3.2 kgs అనమాట. సో అంత సేల్ ఉంది, యాక్సెప్ట్ చేశారు కస్టమర్స్ అందరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు అనమాట. సో ఇది కొంచెం చిక్కగా అవుతుందండి. సో చిక్కగా కొంచెం ఉడికిన తర్వాత మీకు దీంట్లో అంటే పిల్లలకి పెద్దవాళ్ళకి నచ్చేటట్టుగా, అంటే షుగర్ పేషెంట్స్ కూడా ఇష్టంగా తీసుకునేటట్లుగా మీకు 2 అంటే ఎలా తీసుకోవచ్చో నేను చెప్తాను. ఇప్పుడు డాక్టర్ కన్సల్టేషన్ అవసరం లేకుండా పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. ఎలాంటి జబ్బుకి ఎలాంటి మెడిసిన్స్ వాడుతున్నా తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, ఇది తీసుకుంటే బాడీ హీట్ అవుతుందా, ఇవి కూడా డౌట్స్ వస్తుంటాయి అనమాట. సో మీకు ఇది తీసుకోవడం వల్ల హీట్ అవ్వదు, అలా అని చలవ చేయదండి, రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంది. దీనికోసం నేను ఒక్క చిన్నది చెప్తాను శ్రీదేవి. ఇప్పుడు మీరు కాఫీ టీ తాగేటప్పుడు ఇవి ఆలోచిస్తున్నారా అండి? కానీ దానివల్ల ఎన్ని దుష్పరిణామాలు అంటే చెప్పలేము. అలాంటిది ఒక హెల్దీ ఇష్యూ దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం మనకి ఎక్కడ లేని డౌట్లు వచ్చేస్తాయి. కానీ 100% హెల్దీ అండి ఇది. ఇందులో మొత్తం న్యాచురల్, ప్రకృతిలోంచి మన ఇంట్లోకి నడుచుకొచ్చేసింది, శ్రీదేవి తీసుకొచ్చేసింది. చిక్కబడుతుంది, మంచిగా ఉడుకుతుంది. అండ్ దీన్ని మనం ఎలా ప్రిపేర్ చేస్తామంటే, చాలా మంది ఏంటంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చు, కాకపోతే వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటంటే, సో మనము మాక్సిమం ఇప్పుడు మనము లైక్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ తీసుకొస్తున్నామండి. వాళ్ళు హెల్తీగా ఉండాలని చెప్పి పాపం చాలా ఖర్చు పెట్టి తింటున్నా కూడా వాటిలో పోషకాలు ఉండట్లేదు. ఎందుకు పోషకాలు ఉండట్లేదు అంటే, వాటిని పండించేటప్పుడు మనకి ఎరువులు అంటే పాడవకుండా తొందరగా పంట చేతికి రావడం కోసం అంటే అది తీసుకొచ్చిన తర్వాత పాడవకుండా మనకి వెజిటబుల్స్ ఎవరైతే సేల్ చేస్తారో వాళ్ళు దాన్ని కెమికల్స్ మిక్స్ చేస్తున్నారనమాట. సో ఈ జర్నీలోనే పాపం వాళ్ళు నార్మల్ పర్సన్ అంటే తినకపోయినా వాళ్ళు హెల్తీగా ఉంటున్నారు, తిన్నా వీళ్ళు నార్మల్ గానే ఉంటున్నారు, వీళ్ళు ఇంకా హెల్త్ పాడైపోతుంది. చాలా మంది అంటారనమాట, కొంచెం హెల్దీ ఫుడ్ తీసుకోండి మేడం అని చెప్పంగానే మేము హెల్దీ ఫుడ్డే తీసుకుంటున్నాము అని చెప్పి. సో ఎక్కడ మిస్టేక్స్ జరుగుతుందంటే, ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే అండి, దీన్ని కూడా మీరు మరి ఇది కూడా ఫార్మర్స్ పండిస్తారు కదా అని అనుకుంటారు. సో మేము మాక్సిమం మీ దగ్గరికి నేను తీసుకొచ్చేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించి కేర్ తీసుకొని ఎక్కడ బెస్ట్ దొరుకుతుందో దాన్ని మాత్రమే నేను మీకు ప్రొవైడ్ చేస్తానండి. ఫస్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని మనం తెచ్చిన తర్వాత రాగులు కానీ సజ్జలు కానీ ఇవన్నీ వీటన్నిటిని కూడా మనం చక్కగా వాష్ చేస్తాం. సో వాష్ చేసి 12 hours వాటర్లో నానబెట్టాలండి. నానబెట్టిన తర్వాత స్ప్రౌటింగ్ కోసం 2 days టైం పడుతుంది. మొలకలు రావడానికి మనకి 1 day కంటే 2 days కి అయితే ఎక్కువ మొలకలు వస్తుంది. సో మాక్సిమం మనకు కుదిరితే వీడియోలో కూడా చూపిస్తాము. ఎందుకంటే కొంతమంది మీరు ఇవి మిక్స్ చేశారని గ్యారంటీ ఏంటి,
ఇలాగే చేశారని గ్యారంటీ ఏంటి అని అడుగుతూ ఉంటారు అనమాట. మనుషులు అన్నాక అనుమానాలు సహజం, డౌట్లు అనేవి వస్తూ ఉంటాయి. సో మేము మాక్సిమం ఈ వీడియోలో ఛాన్స్ ఉంటే మీకు అది కూడా చూపిస్తానండి. సో ఫస్ట్ స్ప్రౌటింగ్ అయిపోయిన తర్వాత మనకి మాక్సిమం దీనిని నీడలోనే ఆరబెడతాం అనమాట. సో ఎండ తగలకుండా, ఎందుకంటే మళ్ళీ ఎండలో ఆరబెడితే మనకి పోషకాలు అన్ని పోతాయి. అలాగే లైట్ గా మనం సన్నటి సగం మీద కొంచెం తేమ ఉన్న మళ్ళీ పౌడర్ పాడైపోతుంది కాబట్టి సన్నటి సగం మీద మనం వేయిస్తాం. సో అన్నిటిని కూడా లైక్ ఉన్న 14 ఇంగ్రీడియంట్స్ ని కూడా మనం వేయించి అవి మళ్ళీ చల్లగా అయిన తర్వాత పౌడర్ చేసి అప్పుడు మాత్రమే ప్యాకింగ్ అనేది చేస్తాం అన్నమాట. సో ఇంత ప్రాసెస్ అనేది ఉంటుంది. జనరల్ గా ఇది అందరూ ఏంటంటే, నేను ఒకప్పుడు అంటే ఇది స్టార్ట్ చేయడానికి ముందు నేను సెల్ఫ్ గా చేసుకుందామని అనుకునేదాన్ని. అలా అనుకొని సంవత్సరాలు అయిపోయింది తప్పితే చేసుకోవడం అనేది జరగని పని. చాలా మంది నా కస్టమర్స్ కూడా ఇదే చెప్తారు, చేద్దాం అనుకుంటా కానీ శ్రీదేవి ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూనే ఉంటుంది అని. అవుతుంది, ఒక్కసారి చేస్తామండి, రెండోసారి చేయలేము, డెఫినెట్ గా గ్యాప్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఇది ఎందుకు వస్తుందంటే, మనం స్టాఫ్ ని వర్కర్స్ ని పెట్టుకొని చేపిస్తున్నాం కాబట్టి మనకి అందుబాటులో ఉంటుంది అనమాట. ఇది మీరు డైరెక్ట్ గా మన వెబ్సైట్ లో నుంచి కూడా మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు అండి. మీకు వెబ్సైట్ కూడా herbal&co.in మన వెబ్సైట్ లో ఉంటుంది. డైరెక్ట్ గా మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు. అండ్ కాల్స్ చాలా మంది అందుబాటులో ఉండట్లేదు అని అనుకుంటున్నారు, బికాజ్ చాలా కాల్స్ వస్తున్నాయండి. సో 3 టెలికాలర్స్ అంటే నేను ఆన్సర్ చేస్తాను అప్పుడప్పుడు, అలాగే 3 టెలికాలర్స్ ని పెట్టిన సమయం అనేది దొరకట్లేదు, అన్ని కాల్స్ వస్తున్నాయి కాబట్టి. సో దయచేసి మాక్సిమం వెబ్సైట్ నుంచి మాత్రమే ఆర్డర్ చేసుకోండి. లేకపోతే ఒకవేళ వాట్సాప్ లో మెసేజ్ చేస్తే మీ తర్వాత రెస్పాండ్ అవుతారా? పెట్టినా కూడా మన టీం డెఫినెట్ గా మీకు ఆర్డర్ ప్లేస్ చేసేస్తారు. ఒకవేళ మీరు కాల్ చేసినప్పుడు ఎంగేజ్ వచ్చినా, బిజీ వచ్చినా, రింగ్ అయ్యి ఎత్తకపోయినా కానీ పుట్టే మెసేజ్ అండి, వాట్సాప్లో మెసేజ్ చేయండి, అది చూసుకొని వాళ్ళు కాల్ బ్యాక్ చేస్తారు డెఫినెట్గా కొంతవరకు. కానీ వెబ్సైట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అండి, నేనైతే వెబ్సైటే ప్రిఫర్ చేస్తాను. ఎంతసేపు ఉడకాలి? మనకి వాటర్ బబుల్స్ వచ్చింది, జస్ట్ ఇంకొక 1 minute చాలు. అంటే దాదాపు 7-8 minutes ఉడకపెట్టాలి. మీరు ఇది ఎన్ని గ్రామ్స్లో సేల్ చేస్తున్నారు? 800 మినిమం 800 grams. ఎంత ఉంది ప్రైస్? 800 grams వచ్చి 699. 699. అండ్ ఇది 1 glass వాటర్కి ఒక 2 tablespoons సరిపోతుందండి. అందరూ ఇంకా ఎక్కువ వేసుకోవచ్చా తక్కువ వేసుకోవచ్చా ఇలా డౌట్స్ అనేది ఉంటాయి కాబట్టి ఒక్క 2 tablespoons చాలండి. అండ్ టేస్ట్ పిల్లల కోసం అయితే మనం ఇప్పుడు బెల్లం వేసి చూపిస్తాను ఎలా చేసుకోవాలి అని చెప్పి. మనం 2 recipes చూపిస్తున్నాం కాబట్టి డైరెక్ట్గా యాడ్ చేయట్లేదు. మీరు ఉడికేటప్పుడే టేస్ట్ కోసం బెల్లం యాడ్ చేసేసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ షుగర్ పేషెంట్స్కి కూడా మనం రెసిపీ చూపించాలి కాబట్టి. సో సపరేట్గా మిక్స్ చేస్తున్నాం. 2 types అండి, ఒకటేమో మజ్జిగ ఉప్పు వేసుకొని, ఇంకొకటేమో డైరెక్ట్ బెల్లం వేసుకొని. మీకు ఎలాగ ఒక రోజు అలాగ ఒక రోజు ఇలాగ తాగొచ్చు. పెద్దవాళ్ళకి సగం సగం చేసి, కొంతమందికి బెల్లంతోటి, కొంతమందికి మజ్జిగతోని చేయొచ్చు, మీ ఇష్టం. అండ్ మజ్జిగ కూడా పల్చగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. అవునండి, మంచిది కూడా, ప్రోబయోటిక్స్. నేను ఆ బాటిల్ నిండా పోసి పెట్టుకుని పొద్దు నుంచి తాగుతున్నా మజ్జిగ. అందులో ఎక్కడో అడుగునే ఒక 1 spoon పెరుగు ఉంటుంది అంతే, మిగతాది మొత్తం వాటరే. ఇప్పుడు గ్లాస్లోకి సర్వ్ చేసుకున్నాము. ఇది ఎన్నాళ్ళు నిలువ ఉంటుంది? యాక్చువల్గా మనకి 2 years వరకు నిల్వ ఉంటుందండి. కానీ మనం ఎప్పుడైనా ఒక ప్యాకెట్ తీసుకుంటే దాన్ని ఫ్రెష్గా కంప్లీట్ చేసేస్తే బెటర్. సో అండ్ దీన్ని మనం ఆల్రెడీ జిప్ లాక్ ఇస్తాం కాబట్టి జిప్ లాక్లో క్లోజ్ చేసి పెట్టేసుకోండి. అండ్ ఒక క్లోజ్డ్ డబ్బాలో పెట్టుకున్నా కూడా మనకి ఎప్పటికీ ఫ్రెష్గానే ఉంటుంది. ఆ ఫ్లేవర్ కూడా మీకు తెలుస్తూనే ఉంటుంది, స్మెల్ అనేది కూడా. కానీ నన్ను అడిగితేనండి ఒక గాజు సీసాలో భద్రపరుచుకుంటే మనం బెటర్గా ప్రశాంతంగా ఉంటుందండి ప్రాణానికి. నాకైతే నేను ఇప్పుడు చూసారా మజ్జిగని గాజు సీసాలో పెట్టాను, సబ్జా గింజలు నీళ్ళు తాగుతాను, దాన్ని గాజు దాంట్లోనే పెట్టుకుంటాను, నాకు సేఫ్ అనిపిస్తుంది. ఇప్పుడు సగం గ్లాసులో పోద్దాము. అండ్ దీంట్లో మీరు టేస్ట్ కోసం పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. పాలు ఎందుకు అవాయిడ్ చేస్తున్నానంటే మనకి బెస్ట్ మిల్క్ అనేది దొరకట్లేదు కాబట్టి పాలు అనేది అవాయిడ్ చేస్తున్నాను. మీకు మంచి మిల్క్ దొరికితే మాత్రం సో చాలా టేస్ట్ ఇంకొంచెం ఎక్స్ట్రా ఉంటుంది. సో ఇప్పుడు గ్లాస్లోకి సర్వ్ చేసుకుందామండి. కానీ 800 grams-కి 699 అంటే కొంచెం ఎక్స్పెన్సివ్, అందరూ బేర్ చేయగలుగుతారా? ఎస్ మ్యామ్. యాక్చువల్గా నేను కూడా అంటే మీకు పెట్టేటప్పుడు కాస్ట్ గురించి కూడా అందుబాటులో ఉండాలని ఆలోచిస్తాను. కానీ ఎందుకంటే మనకి దాంట్లో టేస్ట్ కూడా చూసుకోవాలి, వాళ్ళకి ఒకసారి నచ్చితే మంచిగా మళ్ళీ తీసుకుంటారు, హెల్త్కి కూడా బెనిఫిట్ అవుతుంది. దీంట్లో ఏంటంటే అండి మనకి కాజు,
బాదము పిస్తా ఇలాంటి ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీకు టేస్ట్ చేసినప్పుడే ఆ ఫ్లేవర్ అనేది అర్థం అయిపోతుంది. అందరూ చాలా మంది తీయగా కొంచెం బాగుంది, మీరు ఏమైనా షుగర్ యాడ్ చేశారా అని అంటున్నారండి. షుగర్ యాడ్ చేయలేదు. సో మనకి వాటి వల్లే కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుందండి. కిస్మిస్ కూడా వేసారా ఏంటి? లేదు, కిస్మిస్ వేయలేదు మేడం. సో ఇది మజ్జిగ యాడ్ చేసుకునేటప్పుడు మాత్రం బాగా చల్లగా అయిపోయిన తర్వాత యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. వేడి వేడితో యాడ్ చేసుకోకూడదు. ఓకే, అక్కడ ఒకటండి, మనము హెల్త్ కోల్పోయినాక దానికోసం పెట్టే మెడిసిన్స్ డాక్టర్లు ఈ కాస్ట్ కన్నా మేబీ ఇది బెటర్ ఏమో అనిపించింది నాకు ఫస్ట్ పాయింట్. రెండు, ఇంకొక పాయింట్ నాకేమనిపించిందంటే మనము బయట నుంచి కొనుక్కొచ్చేసిన పౌడర్లలో ఏమి ఇస్తున్నామో ఏంటో మనకి తెలీదు, అది మళ్ళీ కాస్ట్లీ పడుతుంది. దాంతో కంపేర్ చేస్తే కూడా తక్కువేమో మరి అని. అవును, ఎందుకంటే శైలజ గారు చెప్పినట్టు అంటే మేము ఎవరైనా సేల్ చేసేటప్పుడు ఇలాగ చెప్తారని అనుకుంటారు, కానీ నేను ప్రాక్టికల్గా చెప్తానండి. ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే కన్సల్టేషన్కి మినిమం 800 to 1000 సిటీస్ లో అయితే, మనకి నార్మల్ దగ్గర 400 to 500 ఉంటుంది. అండ్ ఒకసారి కన్సల్టేషన్ కి వెళ్ళిన తర్వాత మెడిసిన్ కాస్ట్ అండి, ఏదైనా పెద్ద హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే మనకి దానికి ఎంత స్కానింగ్ అని చెప్పి ఆపరేషన్స్ అని చెప్పి. సో మా ప్రయత్నం వల్ల మీరు అక్కడ దాకా వెళ్ళకుండా హెల్తీగా ఉండాలి అని అండి. ఎందుకంటే ఒకసారి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో నాలా ఫేస్ చేసిన వాళ్ళకి మాత్రమే ఆ పెయిన్ తెలుస్తుంది. ఒక్కసారి మనం వెళ్ళిన తర్వాత దాన్ని కోలుకోవాలని అనుకున్నా కూడా అసలు కోలుకోలేము. సో మీరు అలా వెళ్ళకూడదు అన్నది నా ప్రయత్నం అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవి తీసుకోవడం వల్ల మీకు ఇమ్యూనిటీ పెరుగుతుందండి, అండ్ మీ గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది. చిన్న చిన్న ఏజ్లోనే హార్ట్ ప్రాబ్లమ్స్తో మీరు చూస్తున్నారు కదా, ఒక మన గుండెని కాపాడే గుండె డాక్టర్ కూడా గుండెపోటు వచ్చి చనిపోతున్నారు అంటే, సో ఎలాంటి సిచ్యువేషన్స్లో మనం పెరుగుతున్నామో మీ అందరికీ తెలిసిందే అండి. సో వీటిని తీసుకున్నప్పుడు మీకు ఇమ్యూనిటీ పెరుగుతుంది, మీ గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది. క్యాన్సర్ లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా, ఇవన్నీ మిల్లెట్స్ మనకి ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేస్తుంది కాబట్టి క్యాన్సర్ లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా చేస్తుందండి. సో నా సజెషన్ అయితే కంపల్సరీ ట్రై చేయండి, ఒక్కసారైనా ట్రై చేయండి. మీకు నచ్చితే, ఇప్పుడు నేను చెప్పక్కర్లేదు మన గ్రీన్ టీని ఎలా సక్సెస్ చేశారో, నేను ఒక్క ప్యాకెట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి కష్టమైంది స్టార్టింగ్లో. ఇప్పుడు అందరూ 2 kgs 1 kg మేడం. మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు, కానీ మన వెబ్సైట్లో కూడా మీకు చూపిస్తాను. బెల్లం యాడ్ చేసుకోండి కొంచెం. ఇంకొకటి అండి, టేస్టీగా లేకపోతే పిల్లలు తాగరు, తీసుకో. ఆ టేస్ట్ కోసం కొన్ని ఇంగ్రీడియంట్స్. బెల్లం ఎన్ని గ్రాములు వేయాలి? జస్ట్ మనకి 1 గ్లాస్ వాటర్కి 1.5 టేబుల్ స్పూన్ అలా మనం టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. సో పిల్లలు అయితే తీయగా ఉంటుంటే ఇష్టపడతారు కాబట్టి పెద్దవాళ్ళకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సరిపోతుంది. బెల్లం అంటే నథింగ్ బట్ ఐరన్ అండి, పైగా జీర్ణశక్తికి బాగా పనిచేస్తుంది బెల్లం. ఆర్గానిక్ బెల్లం తీసుకోండి, ఎక్కడ కొంటారో తాటి బెల్లం ఆర్గానిక్ బెల్లం ఏంటో చూసి తీసుకోండి. ఎందుకంటే మనం హెల్త్ పర్పస్లో తాగుతున్నాం కదా కాబట్టి అది దృష్టి. అందరు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అని అడుగుతారు. మనం ఆరోగ్యం కాపాడడానికి తీసుకుంటున్నాం కాబట్టి షుగర్ని మాక్సిమం అవాయిడ్ చేసేసేయండి. అండ్ నేను తాగకుండా ఉండలేకపోతున్నాను, అందుకే కలిపేస్తున్నాను గబగబా. సో ఇప్పుడు మనకి దీంట్లో బటర్ మిల్క్ యాడ్ చేసుకోండి, సాల్ట్ వేయాలి. సాల్ట్ అనేది మన టేస్ట్ పర్పస్ కోసం అండి. సో ఎంత అనేది మనం చెక్ చేసుకోవచ్చు. సో సాల్ట్ కొంచెం తొందరగా కరిగిపోతుందని, సో దీంట్లో కొంచెం బటర్ మిల్క్ యాడ్ చేసుకోండి. మనం రోజు ఒక మల్టీవైటమిన్ తీసుకుంటే కొంతవరకు అనుకుంటాము, కానీ మనం ఇక్కడ మల్టీవైటమిన్తో పాటు ప్రోటీన్ ఇస్తున్నాము, ఫైబర్ ఇస్తున్నాము, ఆల్ సార్ట్స్ ఆఫ్ న్యూట్రిషన్ ఇస్తున్నాము, అది గుర్తుపెట్టుకోవాలి మనం. సో రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ఈసారి శైలజ్ గారు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలి. డెఫినెట్గా, నేను ఈగర్లీ వెయిటింగ్. ముందు స్వీట్, నేను ఇది మొత్తం తాగలనో లేదో వేరే దాంట్లోకి తీసుకొని. నచ్చుతుందంటారా మన కస్టమర్లు చాలా టేస్టీగా ఉందండి, నిజంగా చాలా బాగుంది. ఎందుకంటే రాగి జావ బెల్లము నెయ్యి వేసి మరీ చేసేదాన్ని నేను, దానికన్నా కూడా బాగుంది. ఇది రాగి జావ కాదు, యాక్చువల్లీ మిక్స్డ్ మిల్లెట్స్తో కూడిన రాగి జావ కాబట్టి ఆ టేస్ట్ ఈజ్ డిఫరెంట్. మీరు అన్నట్టు నాకు కొంచెం బాదం ఫ్లేవరు తెలుస్తుంది. పిల్లలకి ఖచ్చితంగా నచ్చుతుందండి. నేను లంచ్ చేసినా పర్లేదు, ఇంకొంచెం నేను. ఇది లైక్ స్వీట్ లాగా కూడా ఉందండి, లైట్ స్వీట్ ఉంది. మళ్ళీ అంటే మనం బెల్లం వేసినా కానీ ఎక్కువ లేదు, మీరు మంచి కొలత వేశారు. నా సజెషన్ ఆల్వేస్ ఒకటేనండి, మనము ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా, హెల్త్ని ఇచ్చినా ఇవ్వకపోయినా హెల్త్ని తీసేసుకోవద్దు. మన పిల్లలు ఎదుగుదల, మన ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ వెల్ బీయింగే మనం కోరుకుంటాం కదా. ఇది కాకపోతే మీరే చేయండి పోనీ,
ఎస్ మొత్తానికి హెల్తీగా ఉండండి. ఒక ఇన్స్పిరేషన్ తోటి మేము ముందుకు వచ్చాము. రెడీగా ప్రోడక్ట్ ఉంది కొంటే హ్యాపీ, లేదు ఇంగ్రీడియంట్స్ చెప్పాము చూపించాము మీరు చేస్తానన్నా హ్యాపీ. మొత్తానికి మాత్రం షిఫ్ట్ అవ్వండి, లైఫ్ స్టైల్ ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. అంతే. ఇది మాత్రం అదిరిపోయింది. అందులో మీకు చూపించిన వాటిలో డెఫినెట్గా ఉంటుంది, కానీ క్వాంటిటీస్ అంతా ఇవన్నీ మనకు తెలియదు కాబట్టి నేనైతే కొనుక్కుంటా శ్రీదేవి. ఎందుకంటే కొనుక్కొని రెడీగా ఉందనుకో నేను కంటిన్యూ చేయగలుగుతాను. కానీ ఎవరైనా దీనివల్ల ఏం రిజల్ట్ వచ్చింది అని మీరు ఆలోచించే ముందు ఒకటి క్వశ్చన్ మీరు వేసుకుని నన్ను అడిగినా కానీ 40 రోజులు వాడి 41 రోజు అడగండి. ఎస్, నేను గ్రీన్ టీ అప్పుడు కూడా మీకు అదే చెప్పానండి, ఖచ్చితంగా 1 month వాడండి అని. ఎందుకంటే మనకి బాడీకి అలవాటు పడి రిజల్ట్ రావడానికి టైం పడుతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా గ్రీన్ టీని అయితే చాలా సక్సెస్ చేశారు. చాలా మందికి గ్యాస్ట్రిక్ రెడ్యూస్ అవడానికి కానీ, బాడీ పెయిన్స్కి కానీ, ఫ్యాటీ లివర్ కానీ అన్నిటికీ హెల్ప్ అయింది. సో ఇది కూడా చక్కగా ఎనర్జీకి బాగా పనిచేస్తుంది. ఇది కూడా చాలా బాగుందండి. సాల్ట్ తో కూడా చల్లవ చేసినట్టు మంచిగా బాడీని కూల్ చేస్తుంది. అవును, నన్ను అడిగితే సాల్ట్ అసలు ఒక పిన్ చేసుకొని వద్దనుకున్నా పర్వాలేదు, మీరు అవును టేస్టీగా ఉంది. అసలు బేస్లో దమ్ము ఉంటే మనం తర్వాత ఎన్ని కలిపినా కానీ ఆటోమేటిక్గా టేస్ట్ వస్తుందండి. థ్యాంక్ యూ శ్రీదేవి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీదేవి రావటం వల్ల నాకు ఒక బెనిఫిట్ ఏమవుతుందంటే హెల్త్ ప్రచారం అవుతుంది, అది నాకు మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్స్ అండి. మరొక అద్భుతమైన మళ్ళీ ఒక ఆరోగ్యకరమైన సూత్రంతో మళ్ళీ వచ్చేస్తాం. వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో herbal&co.in వెబ్సైట్ లో వెంటనే ఆర్డర్ చేసేసేయండి. ఫస్ట్ నాదే. థ్యాంక్ యూ.